ప్రైజ్ లార్డ్. మన ప్రభువు యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ లేఖనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుడు ఈ దినమున తన లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది పరిశుద్ధమైన దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినము, మనందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దినం. ఈ దినమున ప్రతి ఒక్కరూ తన ఆలయంలో ఉండాలని, ఆయన ముఖ దర్శనమును చేసుకోవాలని ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సూచిక దినముగా ఆదివారమును మనకి ఇచ్చి ఉన్నాడు. అట్టి ఆదివారం దినమున మనము మరి భయము కలిగి, భక్తి కలిగి, ఏ దినమైతే ఆయన మందిరంలో నుంచి మనము వస్తామో, ఆయన సన్నిధిని ఏ దినమైతే మనం కనబడతామో, అట్టి వారు అందరూ కూడా సత్ప్రవర్తన కలిగి ఆయన మందిరంలోనికి నడవవలసిన అవసరం ఉంది. దీనిని భయభక్తులు కలిగినటువంటి నడవడిక అంటారు. అట్టి నడవడిక మనలో ఉంటే మనకు ఎక్కడ లేని ధైర్యము దేవుడు దయచేస్తాడు. అట్టి ధైర్యము దేవుడు ఇస్తాడు. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవునిలో జీవించుటకు ఒక్కసారి మరి అవకాశమును దేవుడు ఇవ్వాలని, ఇస్తాడని కూడా ఎదురు చూడగలగాలి. అట్టి చూడగలిగిన ప్రతి వారికి కూడా ధైర్యం ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఇట్టి వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చుకోవడానికి గాను ఈ దినమానందు ఆయన యొక్క ప్రార్థనలో అందరూ ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు అట్టి ధైర్యాన్ని ఇస్తాడు. మరి చూద్దాం, అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థనలో ఏకీభవించమని ప్రభువు నామములో అందరికీ తెలియజేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, మీ యొక్క ఘననామములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, ఇదిగోనైనా ఈ దినమున మీరు ఇచ్చినటువంటి ఈ నూతనమైన దినము, ఆదివార దినమున మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో నాయనా మీరు ఫలింపచేయమని, అట్టి ఫలభరితమైన జీవితాన్ని మాకును మా అందరికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమె.